భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో వర్క్షాప్లను ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి వర్క్షాప్లో పాల్గొనాలని చెప్పి రాష్ట్ర శాఖ యొక్క ఆదేశం మేరకు రావడం జరిగింది. ఎందుకంటే ఎన్నికలు షెడ్యూల్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఎన్నికల్లో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే గ్రామాల అభివృద్ధి, గ్రామాలకు నిధులు ఎవరిస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయో ప్రజలకు స్పష్టమైనటువంటి ఆలోచన ఉంది. వాళ్ళకి మేము అభివృద్ధి పరంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గ్రామాలకు ఇచ్చిన నిధులు, గ్రామాలకు చేసినటువంటి అభివృద్ధి పరంగా వాటి ఆలోచనతో అభివృద్ధి మంత్రంగా మేము ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఇవాళ నిన్న నుంచి టీవీలు చూస్తున్నారు మీరు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ తిరుగుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ తిట్టుకుంటారు. ఏడు దాకా వచ్చిందంటే హౌలే, బే, చెప్పుతో కొడతా, డ్రగ్స్, హీరోయిన్లు, వీళ్ళ 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 పద్ధతికి అది. వీళ్ళు అవే నినాదాలతో ఎన్నికలు పోటీ చేస్తారు. వాళ్ళు రేపు ప్రజలకు పోయి గ్రామాలకు పోయి బే, హౌలే, చెప్పుతో కొడతా, డ్రగ్స్, హీరోయిన్ వీటి గురించే వీటిని ప్రచారం చేసుకుంటే ఎన్నికల్లో పోటీ చేస్తారట వాళ్ళు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం అభివృద్ధి మంత్రంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు, గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల విషయంలో ప్రజలకు వాస్తవ విషయాలు వివరిస్తూ మేము ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఆ రెండు పార్టీలకు మాకు ఉన్న తేడా అది. నిన్న కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు గ్రామ పంచాయతీలకు పోదామా అన్నారు. మీరిద్దరు కాదు, మీరిద్దరు రండి, మేము కూడా వస్తాం. ఏ గ్రామ పంచాయతీ అని మీరు డిసైడ్ అయ్యింది. ఎన్ని గ్రామ పంచాయతీ తెలంగాణ రాష్ట్రంలో టైము, డేటు, ప్లేసు మీరే డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఇద్దరు రావాలి. వాళ్ళిద్దరు ఒకటే. లోపల అంతా అండర్స్టాండింగ్, ఎంత తిట్టు అంతా పట్టి, మీ బ్రేకింగ్లు అన్నీ పట్టి అవి మీ కొట్టి కొట్టి మీ చేతులు ఖరాబ్ అవుతున్నాయి, మీ ల్యాప్టాప్లు ఖరాబ్ అవుతున్నాయి తప్ప వాళ్ళిద్దరు అంతా దొంగ డ్రామాలు ఇద్దరి. న్యూస్లో స్పేస్ బీజేపీకి ఉండద్దు, మాకే ఉండాలని తిట్టుకుంటారు. గీ సైకి దిగదారు, చెప్పుతూ కొట్టుకుంటారు, సైకి దిగదారండి. నేను బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సవాల్ చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామ పంచాయతీ అని మీరు డిసైడ్ అయ్యారు, ఆడికి మేము వస్తాం. మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నిర్ణయించినటువంటి నాయకుడు అక్కడికి వస్తాడు. ఆ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి, ఆ గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి చర్చిద్దాం. ఈ 11 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో కానీ, ఈ సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ పాలనలో కానీ ఆ గ్రామంలో ఏం అభివృద్ధి జరిగిందో చర్చించడానికి మేము సిద్ధం. మీరు సిద్ధమా? ఎన్ని గ్రామ పంచాయతీ? చర్చ దీని మీద జరగాలి. చర్చ దీని మీద జరగాలి తప్ప ప్రజలకు అవసరం లేని, ప్రజలకు ఉపయోగపడని నానా బూతులు తిట్టుకుంటూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ, 11 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రజల దృష్టి మళ్లించడానికి ఒక ప్లాన్ ప్రకారం ఈ విధంగా వివరిస్తున్నారు. ఎందుకంటే 11 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలైపోయింది. ప్రజలు విసిగి వేసారు చేశారు. కాంగ్రెస్ పార్టీకి నమ్మి విశ్వాసంతో అధికారం ఇచ్చారు.